కడపలో రహస్య భేటీ, నంద్యాలకు ముందే టీడీపీ వికెట్ ఫట్. ఏపీలో రాయలసీమ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఫిరాయింపులతో ప్రతిపక్షాన్ని ఇరుకున పెడదామనుకున్న అధికార పార్టీ తీరు ఎవరు తీసుకున్నా గోతిలో వారే పడినట్టు తయారైంది. వైసీపీని ఇరుకున పెడదామనుకున్న అధికార పార్టీకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు వారి అపోజిషన్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పార్టీలో అధినేత ఫిరాయింపులు ప్రోత్సహించిన తరువాత నుంచి గండాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సుడిగుండాల్లా వస్తున్నాయి. తాజాగా శిల్పా చేరిక పార్టీని మరింత కుంగదీసింది. ఉన్న సీటు కోసం 10 మందికి హామీలు ఇస్తే ఎవరి పార్టీని అంటిపెట్టుకు ఉంటారు అనేది ఇప్పుడు తెలుగుదేశం భవన్లో కూడా చర్చించుకుంటున్న ముఖ్యమైన అంశం. అయితే ఇదే సందర్భంగా అదును చూసుకుని పార్టీ మారుదామనుకునే ఆలోచనలో కొంతమంది నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీపై అసంతృప్తితో ఉన్నారట. శిల్పా పార్టీలో చేరిన తర్వాత జగన్ కడప వెళ్లడం, అక్కడ స్థానిక నాయకులందరూ జగన్ ని కలవడం, నాయకులతో పలు దఫాలుగా జగన్ మీట్ అవ్వడం టీడీపీకి గొంతులో ఎలక్కాయ పడినట్టు తయారైంది. అసలే ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన తర్వాత, అతను మంత్రి పదవి ఇచ్చిన తర్వాత రామసుబ్బారెడ్డి భిన్న స్వరం వినిపించారు. ఆయన కూడా కొద్ది రోజులుగా పార్టీ మారుతానని వైసీపీకి వెళ్లమన్నారు అనే వార్తలు వినిపించిన తరుణంలో అక్కడ రామసుబ్బారెడ్డి సీక్రెట్ భేటీలు ఏమైనా జరుపుతున్నారేమో అనే సీక్రెట్ ఇంట్రాగేషన్ చేస్తుందట అధికార పార్టీ షాడో టీం. కొద్ది రోజులుగా కొందరు రామసుబ్బారెడ్డి అనుచరులు కూడా పార్టీలో తాము ఆదినారాయణ రెడ్డితో కలిసి పనిచేయలేమని బహిరంగంగానే చెబుతున్నారట. దీంతో పార్టీలో నాయకులు కూడా ఇప్పుడే వైసీపీకి వెళ్లాలని, లేకపోతే 2019లో సీటు కూడా చేజారుకున్నట్లు ఉంటుందని సలహాలు ఇస్తున్నారట. నంద్యాల ఎన్నికకు ముందే వైసీపీ తీర్థం పుచ్చుకుందామని ఆ బస్సులు చైర్మన్ గిరిని గవర్నర్ కోటాలో ఉన్న 2 ఎమ్మెల్సీ సీట్లు 108 మందికి బాబు ఇప్పటికే హామీ ఇచ్చారని, అందులో మీరు ఒకరని మర్చిపోవద్దని రామసుబ్బారెడ్డిని అనుచరులు వారిస్తున్నారట. For more videos, please subscribe our channel.